న్యూ ఇంగ్లాండ్లో జాగృతి బోస్టన్ నగరం ఒక చక్రవర్తికి స్వాగతం పలికినట్లు ఆహ్వానించింది జార్జ్ని. ఇది అప్పట్లో అమెరికా ఖండంలోకెల్లా ఎక్కువ జనాభా ఉన్న నగరం. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు జార్జ్ని సాదరంగా ఆహ్వానించిన మిగతా చర్చిల వాళ్ళకి కంటకింపుగా ఉంది. ఒక ఎపిస్కోపల్ మతాధికారి జార్జ్ ఎదురుపడినప్పుడు అన్నాడు, మీరు బోస్టన్కి రావడం నాకు చాలా బాధగా ఉంది. అవును, సైతానుకు కూడా, జార్జ్ బదులు పలికాడు. బోస్టన్ గవర్నరు జార్జ్ని స్వంత కొడుకులాగా ఆదరించాడు. ప్రసంగాలకు తన గుర్రపు బగ్గీలో వెంటబెట్టుకుని తీసుకువెళ్లేవాడు. పాస్టర్లందరికీ తన మహల్లో విందు చేసి వాళ్ళందరితో జార్జ్ మాట్లాడగలిగే సౌకర్యం కల్పించాడు. ఆ రాత్రి జార్జ్ని దగ్గర కూర్చోపెట్టుకుని తన గురించి, బోస్టన్ గురించి ప్రార్థించమని చెమ్మగిల్లిన కళ్ళతో అర్థించాడు ఆయన. బోస్టన్ కామన్ అనే బహిరంగ ప్రదేశంలోనూ కొందరు నీగ్రో గుంపులకి హార్వర్డ్లోనూ జార్జ్ ప్రసంగాలు చేశాడు. అయితే అన్నింటికంటే ఎక్కువగా గుర్తుండేది జార్జ్ చేసిన ఉరుముల ప్రసంగం. మొదట్లో మామూలుగానే మోకరించి బిగ్గరగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. త్వరలోనే తనను తాను మర్చిపోయాడు. యెహోవా కరుణా సింహాసనం దగ్గర తన తోటి మనుషుల కోసం బ్రతిమలాడుతున్నట్లుగా కనిపించాడు. ప్రార్థన ముగించి చాలాసేపు మౌనంగా అలాగే ఉండిపోయాడు. ఉదయపు ఎండ చర్చిలోకి పడుతున్నది. జార్జ్ ప్రసంగం మొదలుపెట్టాడు. మబ్బులు కమ్మి ఎండంతా పోయి నీడలు పరుచుకున్నాయి. మళ్ళీ మబ్బులు వీడి సూర్యరశ్మి పడింది. జార్జ్ ఆ నీడల వైపు చేతులు చాచి అన్నాడు, చూడండి, మానవ జీవితం ఇలాంటిదే. కొంతకాలం పరలోకపు కాంతిని కనుమరుగు చేసే మబ్బులే మన జీవితం. ఆ మబ్బులు వీడిపోతే కొద్ది రోజుల్లోనే మనమందరం ఆ పరమ న్యాయమూర్తి ఎదుట నిలబడబోతున్నాము. ఆయన కంఠస్వరం ఎలాంటిదంటే ఆయన ప్రశ్నలను మనం తప్పించుకోలేము. మీ హృదయాలు ఆయనలో లగ్నమై ఉన్నాయా లేదా అని ఆయన అడుగుతాడు. మేఘాలు దట్టంగా కమ్మి చర్చి చీకటి అయ్యింది. దూరాన ఉరుము శబ్దం వినిపించింది. నా రక్తం భయంతో గడ్డకట్టుకుపోతున్నది. మిమ్మల్ని గురించి ఆలోచిస్తే మీలో చాలామంది పరలోకంలో ప్రవేశించాలని చూస్తారు, కానీ కుదరదు. భూమి అంతటికీ తీర్పు తీర్చే దేవుని ఎదుట మీరు ఏమని వాదిస్తారు? బైబిల్ని పగలు రాత్రి చదవడం, దీర్ఘ ప్రార్థనలు చేయడం, మనుషుల దృష్టిలో పవిత్రంగా కనిపించడం వల్ల లాభం లేదు. అన్నింటికీ పైగా ఆయన్ను ప్రేమించడమే ఏకైక మార్గం. గాలివాన వచ్చేసింది. గుబులు పుట్టించే ఆ మెరుపు వెలుగులో కంగుమంటున్నద అతని స్వరం. ఓ పాపాత్ములారా, మీ సంతోషకరమైన భవిష్యత్తు కోసం పశ్చాత్తాపడమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని కోపాన్ని రేపకండి, ఆ నిత్యాగ్నిని రగులుకోనియ్యకండి. కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు, అదిగో చూడండి. యెహోవా కోపంతో కన్నెర్ర చేశాడు. వేలెత్తి ఆకాశం వైపు చూపించాడు. అంతా నిశ్శబ్దం అలుముకుంది. అంతలోనే గుండెలు అదిరిపోయేలా ఉరుము శబ్దం ఒక్క దిక్కు నుండి రెండో దిక్కుకు పాకి ముందుకి వెనక్కి ప్రతిధ్వనించింది. అది సద్దుమణగగానే గజగజ మోగే గంటలాగా జార్జ్ స్వరం ఆ మసక చీకట్లో, అదిగో విన్నారా, కోపంలో యెహోవా దేవుని స్వరం. జార్జ్ తన కళ్ళను చేతులతో కప్పుకుని మోకరించాడు. తుఫాను మెల్లిగా సర్దుకుంటుంది. మౌన ప్రార్థన చేస్తుంటే స్వచ్ఛమైన ఎండపరుచుకుని రంగురంగుల ఇంద్రధనస్సు కనిపించింది. జార్జ్ కళ్ళు తెరిచి దానివైపు చూపించాడు. ఇంద్రధనస్సును చూడండి, దాన్ని చేసిన దేవుణ్ణి కీర్తించండి. దానికున్న సప్తవర్ణాల జిలుగుతో ఆకాశ వీధిలో ఎలా వ్యాపించిందో చూసారా? దాన్ని వంచి అక్కడ ఉంచింది దేవుడే. ఆ తర్వాత ఆ ప్రసంగాన్ని ప్రచురిస్తామని కొందరు జార్జ్ని అడిగారు. మీరు ఆ మెరుపుల్ని, ఉరుముల్ని, ఇంద్రధనస్సుని ఆ కాగితం మీద ముద్రించగలిగితే నాకు ఏ అభ్యంతరం లేదు అన్నాడు జార్జ్ ముసిముసి నవ్వులతో. మిడిల్ టౌన్ అనే ఊళ్ళో నాథాన్ కోల్ అనే రైతు ఉన్నాడు. ఆదికాలం అపోస్తలుల్లా జార్జ్ విట్ఫీల్డ్ అనే ఆయన బోధిస్తున్నట్టు ఆ నోటా ఈ నోటా విన్నాడు. ఫిలదెల్ఫియాలోను, లాంగ్ ఐలాండ్లోను, బోస్టన్లోను, నార్థాంప్టన్లోను ఆయన చేసిన బోధనల గురించి విన్నవాళ్ళు చెప్పారు. ఆయన ఇటువైపు ఎక్కడన్నా ప్రసంగిస్తే ఎంత బాగుండు అనుకుంటూ పొలంలో పనిచేసుకుంటున్నాడు. అంతలోనే అతనికి చాటింపు వినపడింది. విట్ఫీల్డ్ గారు మిడిల్ టౌన్లో 10 గంటలకు ప్రసంగం చేస్తారహో అని. చేతిలో ఉన్న పనిముట్లు పారేసి ఇంటికి పరిగెత్తాడు కోల్.
భార్యకి చెప్పి మైదానంలో మేస్తున్న గుర్రం కోసం పరిగెత్తాడు. ప్రయాణంలో గుర్రం అలసిపోతే తాను క్రిందికి దూకి గుర్రం వెంట పరిగెడుతూ బాగా అలసిపోయినప్పుడు తిరిగి ఎక్కుతూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోతున్న వాడికి మళ్ళీ సమయానికి అందుకోవాలన్న తొందరలో మిడిల్ టౌన్ చేరాడు. ఇసుక వేస్తే రాలనంత జనం, ఆఖరికి నదిలో పడవలు కూడా జనాన్ని తీసుకువస్తూ అటూ ఇటూ వేగంగా తిరుగుతున్నాయి. నదీ తీరం, మైదానం అంతా మనుషులు, గుర్రాలతో నిండిపోయాయి. వేదిక ఎక్కాడు జార్జ్. బక్కపలసగా ఉన్న ఆ యువకుడు వేల సంఖ్యలో ఉన్న జనసమూహం వైపుకి తొణకకుండా తేరి పార చూశాడు. అతను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అన్న విషయం తలచుకుని ఆ యువ బోధకుడి ధన్యతకి కోల్లో తీవ్రమైన వణుకు, అలజడి కలిగింది. ఎందుకంటే దేవుని నుండి అధికారం పొందిన వాడిలాగా కనిపించాడు జార్జ్. తిరిగి ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవసరం ఉన్న కొద్దీ ఎక్కువవుతోంది. జార్జ్ మిడిల్ టౌన్కి వెళ్ళిన రోజునే అతని చిరకాల మిత్రుడు సీవర్డ్ సువార్త సేవ కోసం తన ప్రాణాలు పెట్టాడు. ఆయన మొదటి మెథడిస్ట్ హతసాక్షి హ్యారిస్తో పాటు వేల్స్లో బోధిస్తుండగా అల్లరి మోకలు రాళ్లు విసిరారు. దాంతో కంటికి దెబ్బ తగిలి తాత్కాలికంగా గుడ్డివాడయ్యాడాయన. కానీ ఆ మరుసటి రోజే తిరిగి బోధకు సిద్ధమయ్యాడు. మళ్ళీ జనం రాళ్ళు, బురద, పిల్లి, కుక్కల కళేబరాల్ని విసిరి రభస చేశారు. హే అనే చిన్న ఊళ్ళో ఆయన బోధిస్తున్న వేళ పెద్ద రాయిని దగ్గర నుండి విసిరారెవరో. పడిపోయి స్పృహ తప్పిపోయాడాయన. 13 రోజుల తర్వాత చనిపోయాడు. అప్పటికి ఆయనకి 38 ఏళ్ళు. అదే రోజున ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఉత్తరాలను చదువుతున్న జార్జ్కి ఈ విషయం తెలియదు. కానీ తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎలిజబెత్ నుండి ఉత్తరం వచ్చింది. ఇది తన జీవితాన్ని, సంతోషాన్ని నిర్ణయించే ఉత్తరం. కానీ ఆ ఉత్తరాల వల్ల ఖచ్చితంగా ఏమీ తెలియలేదు అతనికి. ఎలిజబెత్ తల్లిదండ్రులైతే తమ కూతుర్ని అతనికి ఇవ్వడానికి నిరాకరించారు. కానీ ఎలిజబెత్ ఉత్తరం చదివితే మట్టుకు ఆమె తనని చేసుకోవడానికి సముఖంగానే ఉందేమో అనిపించింది అతనికి. వెంటనే ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళి ఆమెతో కొన్ని రోజులు గడిపితే అన్నీ చక్కబడతాయని జార్జ్ కనిపించింది. అయితే త్వరలోనే అంతా అయిపోయింది. ఇంగ్లాండ్కి ప్రయాణం కట్టకముందే 1741వ సంవత్సరం జనవరి 24వ తేదీన తన ప్రేమకి నీళ్లొదిలాడు జార్జ్. కావలసి తన రాహేలుని శాశ్వతంగా వదులుకున్నాడు. కారణం ఏమిటో ఎవరికీ సరిగ్గా తెలియదు. ఎలిజబెత్ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే తాను 5వ ఆజ్ఞను మీరినట్టు అవుతుంది. పైగా ఆమె తన భార్య కావడం దేవుని చిత్తమో కాదో అన్న విషయంలో అనుమానాలున్నాయి. కొంతకాలం గడిచాక ఎలిజబెత్కు ఈ విషయం ఉత్తరం రాసేశాడు. ఇంగ్లాండ్ ఓడ ప్రయాణంలో ఎక్కువ భాగం ప్రార్థనలో గడిపి ఆదరణ పొందాడు. తన పెళ్లి విషయంలో పూర్తిగా ఊరట కలిగేలా దేవుణ్ణి వేడుకున్నాడు. ఇహ ఎలిజబెత్ విషయానికి వస్తే 3-4 నెలల్లో మరో వ్యక్తిని చేసుకుంది ఆమె.